హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఇంటి రుచులు. మన ఛానల్లో కరకరలాడే జంతువులని శనగపిండి అవసరం లేకుండా ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోని మీకు షేర్ చేయబోతున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందని కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే కరకరలాడే జంతువుల కోసం ముందుగా ఒక గ్లాస్ మినపగుళ్ళు తీసుకుని 3 గంటల సేపు వాటర్ వేసి నానబెట్టుకోవాలి. ఇలా బాగా నానిన వాటిని రైస్ కుక్కర్లో వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా బాగా ఉడికాక వీటిని చల్లారాక మిక్సీ జార్లో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతటిని ఒక ప్లేట్లో వేసుకోవాలి. మొత్తం మినపగుళ్ళన్నీ అలా పేస్ట్ చేసుకుని ప్లేట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండికి సరిపడా 2 కప్పులు బియ్యం పిండి వేసుకుని రుచికి సరిపడా 1 స్పూన్ సాల్ట్ వేసి 2 స్పూన్స్ వాము వేసుకుని కలుపుకోవాలి. ఇది కలుపుకుంటున్నప్పుడే మనం స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పెట్టుకోవాలి. ఇది కొంచెం బాగా కలిపాక మరుగుతున్న నూనెలోంచి 2 స్పూన్స్ ఆయిల్ తీసి ఇందులో వేసుకుని బాగా కలిపేసుకోవాలి. అప్పుడే జంతికలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇదంతా బాగా దగ్గరికి బాగా కలిపేసుకుని ఒక తడి క్లాత్ని ఈ పిండి మీద వేసుకుంటే పిండి అనేది ఆరిపోకుండా ఉంటుంది. ఇప్పుడు జంతికలు గొట్టం తీసుకుని ఆయిల్ అప్లై చేసి ఒక చిన్న ముద్ద తీసి జంతికలు గొట్టంలో ఫిల్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గా ఆయిల్లో వేయకుండా ఇలా ఒక ప్లాస్టిక్ పేపర్కి ఆయిల్ అప్లై చేసి జంతికలు చుట్టుకుంటే జంతికలు అనేవి చాలా బాగా వస్తాయి. మనకు చేతికి ఆయిల్ హీట్ కూడా తగలకుండా ఉంటుంది. ఇలా రెండు వైపులా ఫ్రై చేసుకుని ఒక ఎయిటెడ్ జార్లో తీసుకుంటే 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. మీరు ఆయిల్లో డైరెక్ట్గా వేయాలనుకుంటే ఇలా వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు మనకి ఆయిల్లోంచి వచ్చే హీట్ అనేది చేతి తగులుతుంది. మన జంతికలు కూడా అంత పర్ఫెక్ట్గా రావు కాబట్టి నేను టిప్ చెప్పినట్టు ప్రకారం మీరు పేపర్ మీద వేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూసారు కదా, చాలా క్రంచీగా ఉండే జంతికల్ని ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. పండగలకి పిల్లలకి స్నాక్స్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇచ్చే ప్రతి నోటిఫికేషన్ మీకు రావాలంటే నా ఛానల్ని తప్పకుండా ఫాలో చేయాలి. అలాగే మన ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేసి లైక్ చేయండి. ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.